గప్పట్ల సీఎం సార్ ఏమన్నాడు? నేను సన్నగున్నా, సర్కార్ బాలే చదువుకునే పోరగాన్లకు సన్న బియ్యం పోస్తున్నా అని అన్నాడు. ఇక మొన్న కేటీఆర్ సార్ ఏమన్నాడు? పట్నంలో ముఖ్యమంత్రి మనవడు ఏం బియ్యం తింటున్నాడో బల్లె పిల్లగాన్లకు గా బియ్యమే పంపుతున్నాం అని అన్నాడు. సార్ల ఆలోచన మంచిగానే ఉన్నది కానీ సన్న బియ్యం కాదు కదా, దొడ్డు బియ్యం బువ్వ కూడా దొరుకుతలేదట కొందరికి. దొడ్డ ఆఫీసర్ లిగ్రంతోని వరంగల్ కాడ చూడుండ్రి ఏమైందో. ఈడ చేతుల సంచి పట్టుకొని ఇద్దరు మనుషులు వడివడిగా పోతున్నారు, చూస్తున్నారు కదా. సూపుకు మంచిగానే కనిపిస్తున్నారు కానీ గిట్లా ఇల్లు తిరిగి బియ్యం ఆడుకుంటున్నారు ఏంది అని అనుకోకుండ్రి. అంగన్వాడి బల్లే చదివే పేద పక్క పోరగాన్లకు బుక్కడంత బువ్వ పెట్టేటందుకు ఈ పని చేస్తున్నారు. దాంట్లో చదువు చెప్పే టీచర్ అమ్మలు ఆయమ్మలు. మరి గీ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ టీచర్ అమ్మ చెప్తున్నది ఈనుండ్రి. నెల రోజుల నుంచి బియ్యం లేవని చెప్పేసి బియ్యం కోసము గ్రామ పెద్దలని స్వీకరించడం జరిగింది. ఇన్నరా దేవుడు వరం ఇచ్చిన అయ్యవారు అడ్డం పడ్డట్టే లేదు గీ ముచ్చట. అంగన్వాడీలో పని చేసేటోళ్ళకి తక్లీఫ్ లేకుండా జీతాలు పెంచి దాంట్లో పోయే పోరగాళ్ళకి ఆయమన్న బువ్వ కూరలు పెట్టాలని అడిగినన్ని పైసలు ఇచ్చుకుంటా సీఎం సార్ ఆరాట పడుతుంటే ఈ ఆఫీసర్లు నెల రోజుల కానుంచి వీళ్ళకి బియ్యమే పంపుతలేరట. మరి ఏడవర పోయిందో తెలియదు కానీ వీళ్ళ కొడుకులు బిడ్డలు ఆకలంటే వచ్చే నెల తిందురు తీయండ్రి అని ఊకుంచుతారా? మరి ఈ చిన్న పోరగాను నెల రోజుల సంది ఏం తింటారు అనుకున్నట్టు? పొద్దుగాలొచ్చి పొద్దుమకి 4 గంటల దాకా ఉండాలంటే ఆకలి కాగరని అమ్మ లేకనే ఈసారి ఇచ్చి వరంగల్ జిల్లా ఇటుకాలపల్లి ఏన్గల్ తాండా కాడకి ఇట్లా చేస్తున్నారు. ఈయనే కాదు నర్సంపేట డివిజన్లో ఉన్న అన్ని ఊళ్ళలో పరిస్థితి గిట్టనే ఉన్నదట. సీఎం సార్ అన్ని సగబెట్టుకుంటూ వస్తుంటే ఈ అధికారులు గిట్లా చేస్తే ఎట్లా చెప్పుండ్రి అని అంటున్నారు ఈ ముచ్చటెరకాయనోళ్ళు.